హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నేనండి మీ కృతికాని. సో ఈరోజు మేమందరం బయటికి లంచ్కి వెళ్తున్నాం. సో ఈరోజు ప్లాన్ చేసాం ఏంటంటే డే అవుటింగ్ అనమాట. సమ్మర్ కదా, సో అందరం కలిసి వెళ్దామని. సో మా పాప చూడండి ఫుల్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు కార్లో ఉన్నాం. ఫస్ట్ లంచ్ చేసి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనేది లంచ్ చేస్తూ డిసైడ్ అవుతాము. సో ఇప్పుడైతే ఇంకంతా 30 minutes ఉంది, ఆకలి వేస్తుంది. ముందు లంచ్ చేసేస్తాం. సో లంచ్కి ఎక్కడికి వెళ్తున్నాం కూడా మీకు నేను చూపిస్తాను, పదండి. లంచ్కి మేము బంజారా హిల్స్ దగ్గర ఫ్రెంచైజోకి వచ్చామండి. ఆల్రెడీ ఫ్రెంచైజో రెస్టారెంట్ నేను హైటీ సిటీకి వెళ్ళి తిన్నానమాట. ఈ బ్రాంచ్కి ఇదే ఫస్ట్ టైము. సో కంపేర్ టు హైటెక్ సిటీ ఫ్రెంచైజో రెస్టారెంట్ కన్నా ఇది అంతగా నాకు నచ్చలేదు. ఫుడ్ సర్వీస్ అంతా బాగానే ఉంది కానివ్వండి, అక్కడ ఇంకా బాగుందనమాట. అంటే లైవ్ పానీపూరి ఉంటుందన్నమాట, అది ఇలా ట్రేలో వెళ్తుంటుంది. అలాగే పిజ్జా కూడా పిల్లలు ఓన్గా రెడీ చేసుకొని హీట్లో పెట్టొచ్చు అనమాట. అలా ఎక్స్పెక్ట్ చేశాను నేను. బట్ ఇక్కడ అవేం లేదు, పిల్లలు కొంచెం సరదా పడతారేమో అని. ఓకే, ఫుడ్ అయితే బాగానే ఉంది కానివ్వండి. కంపేర్ టు హైటెక్ సిటీ ఫ్రెంచైజో రెస్టారెంట్ కన్నా ఇది ఓకే అనొచ్చు. సో మేము సాటర్డే వెళ్ళాం కాబట్టి ఓన్లీ వెజ్జే తీసుకున్నామండి. నాన్ వెజ్ సాటర్డే తినాం కాబట్టి. వెజ్ కూడా స్టార్టర్స్ బాగానే ఉన్నాయి. పిల్లలు కొంచెం మేము చెప్పాం, పిల్లలు ఉన్నారు కదా, కొంచెం స్పైస్ తగ్గించమంటే చక్కగా తగ్గించే మాకు సర్వ్ చేశారనమాట. మనకు అక్కడ అడుగుతారండి, మీకు స్పైస్ ఎక్కువ కావాలా తక్కువ కావాలా, దాన్ని బట్టి మనకి స్టార్టర్స్ ప్రిపేర్ చేస్తారనమాట. అదొకటి. ఈవెన్ హైటెక్ సిటీ ఫ్రెంచైజోలో కూడా సేమ్ అలాగే ఉంటుందండి. సో మేము చిన్న పిజ్జా కూడా ఆర్డర్ ఇచ్చామన్నమాట, బాబు పాప కోసం అని. చిన్న పిజ్జాలు చేసి ఇచ్చారండి. బాగుంది కదండి. వాళ్ళ కడుపుకి అది నిండిపోతుంది అనమాట. మా పాప ఎలాగో అన్నం అవేం తింది కాబట్టి పిజ్జా ఇంకా ఒక 2-3 పన్నీర్ ముక్కలు తిన్నది అంతే, దాని కడుపు నిండిపోయింది అనమాట. ఆ పిజ్జా కూడా కంప్లీట్గా తినలేదనుకోండి. తర్వాత నేను ఓన్లీ వెజ్ కదా, బట్ నాన్ వెజ్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. పీతల కర్రీ కూడా ఉందన్నమాట. చాలా నచ్చింది చూశాక. బట్ ఏం చేయాలి, సాటర్డే తిన్న కాబట్టి వెజ్లోకి వెళ్ళాను. సో వెజ్లో కూడా టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో అన్ని ఐటమ్స్ ఉన్నాయి. అలాగే మనకి పానీపూరి, చాట్ అవి కూడా ఉన్నాయండి. సో కొంత నేను చాట్ ఇవన్నీ తిన్నాను, కొంచెం కడుపు నిండిపోయింది అనమాట. రైస్ ఐటమ్స్ కొంచెం తక్కువ తీసుకున్నాను. అక్కడ మనం చెప్పామనుకోండి, వాళ్ళు అక్కడే దహీ పూరి అయినా చాట్ అయినా లైవ్గా చేసిస్తారనమాట. చాలా టేస్టీగా ఉంది. సో చాట్ అంటే నాకు ఎప్పుడూ ఇష్టమేనండి, ఎనీ టైం అనమాట. ఎప్పుడైనా మీరు నాకు చాట్ పానీపూరి ఇస్తే నేను తినేస్తాను, అంత ఇష్టం నాకు. సో ఇలా కొంచెం చాట్, అలాగా స్టార్టర్స్ కొన్ని తీసుకున్నాను. తర్వాత మా ఆయన నాకు ఏడిపిస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ నేను 7 star హోటల్కి వెళ్ళినా అన్నం పప్పు తినకుండా రానండి. అదేంటో తెలీదు, అప్పుడే నాకు కడుపు నిండింది అనుకుంటానండి. లాస్ట్లోని డెజర్ట్స్కి వెళ్ళాము. డెజర్ట్స్లో కూడా చాలా ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి, కస్టర్డ్ ఉంది. కొంచెం తిన్నానులేండి. అన్నీ టేస్ట్ చూశాను, కొంచెం తిన్నాను. ఎందుకంటే నేను డయాబెటిక్ కదా. మా ఆయన అప్పటికి పెద్ద కళ్ళు చూస్తూ ఇలా చూస్తూనే ఉన్నారన్నమాట, నువ్వు స్వీట్స్ తినేస్తున్నావా అని. కొంచెం తిన్నాను అంతే. అలాగే కొన్ని ఫొటోస్ దిగాము, కొంచెం టైం స్పెండ్ చేసి ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ అయ్యామన్నమాట. సో ఎక్కడికంటే డిసైడ్ అయ్యాము, చౌమాలా ప్యాలెస్ ఉంటుంది కదండి, చార్మినార్ దగ్గరికి, అక్కడికి వెళ్ళామన్నమాట. ఎందుకంటే పాప హోంవర్క్లోని ఏదైనా హిస్టారికల్ ప్లేస్ అయినా పార్క్ అయినా వెళ్ళాలి అని ఉందన్నమాట. సో పార్క్ అనేది ఎప్పుడు వెళ్తుంటాం కదండి, అందుకే హిస్టారికల్ ప్లేస్ తీసుకొని వెళ్దామని డిసైడ్ అయ్యాము. అక్కడ రెస్టారెంట్లో కూర్చొని మాట్లాడుకున్నాము. సో టికెట్లు తీసుకున్నానండి. టికెట్లు ఏమో పెద్దవాళ్ళకి అంటే నాకు మా ఆయనకి 100, 200 అయింది. బాబుకి 40 రూపీస్, పాపకి ఫ్రీ, ఎందుకంటే 5 years కాబట్టి. సో టికెట్లు తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళానండి. చూడండి, ఇలా ఎంటర్ అయిన వెంటనే నాకు వావ్ అనిపించిందండి. రాజులు ఇంత బాగా ఉండేవారా అని. ఎంత పెద్ద ప్లేస్ అండి, అక్కడే వాళ్ళు వాక్ చేసుకోవచ్చు, అక్కడే సూపర్గా ఉందండి. బతికితే రాజులా బతకాలంటారు కదండి, అక్కడ చూస్తే అలాగే అనిపించిందండి నాకు. ఇక్కడ పెద్ద బాక్సుల్లాగా ఉంటే మా బాబు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, రాజులు ఈ బాక్సుల్లోనే గన్స్ అన్నీ పెట్టేవారు అని చెప్పి. మా బాబు చాలా వరకు వాడే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడండి. తర్వాత ఇక్కడ ఫోటోషూట్ అవుతుందన్నమాట. రాణిలాగా వాళ్ళే మేకప్ చేసి ఫొటోస్ తీస్తున్నారు. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, నేను ఫోటో దిగుదాం అనిపించింది అలా మేకప్ వేసుకొని. బట్ క్రౌడ్ చూసి ఇంకా చాలా వేడిగా ఉందన్నమాట, డ్రాప్ అయిపోయాను. తర్వాత ఇంకా లోపలికి వెళ్ళామండి. చాలా ఉంది, చాలా పెద్ద ప్లేస్ అనమాట. మేము కొంచెం లేట్కి వెళ్ళాం, 5 o'clockకి క్లోజ్ అయిపోద్దండి. సో మీరు వెళ్ళారనుకోండి, కొంచెం అర్లీగా వెళ్ళండి. సో ఇంకొంచెం బాగా వాక్ చూసుకొని రావచ్చు అనమాట. మేము కొంచెం ఫాస్ట్గా వాక్ చేసుకొని అన్నీ చూసాము. లేట్ అయిపోతుంది, టైం అయిపోతుంది, క్లోజ్ అయిపోద్ది అని.
నాకు హిస్టారికల్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం అండి. అంటే ఎన్ని సంవత్సరాల క్రితం కట్టినవి అవన్నీ చూడాలి. ఆ వర్క్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎందుకో తెలీదు చాలా ఇష్టము. సో నేనైతే పిల్లల కన్నా బాగా ఎంజాయ్ చేశాను. అబ్బా! ఎంత బాగుంది ప్లేస్. వెల్ మెయింటైన్ అండి. నీట్‌గా ఉంచారు. చాలా బాగుంది. సో ఇక్కడ చూడండి మా పాప ఆల్రెడీ అలిగేసిందనమాట. ఎందుకంటే మా బాబుతోనే నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నానట. దాంతో చేయట్లేదని. సో తర్వాత తనకు కొంచెం ప్యాంపర్ చేసి ఇంకా దాంతో కొంచెం వాక్ చేశాను. సో ఇలా లోపల ఎంటర్ అయిన వెంటనే చూడండి ఎంత పెద్ద ప్లేస్, ఎన్ని జూమర్లు ఉన్నాయో. అండ్ అక్కడ ఒక సిట్టింగ్ ప్లేస్ ఉందన్నమాట. మేబీ రాజులు అక్కడే కూర్చొని డిస్కషన్స్ అన్నీ చేసేవారేమో. తర్వాత ఇంకొక రూమ్లోనండి ఇది వెండితో అనమాట. ఎంత బాగుందంటే మీకు వీడియోలో సరిగ్గా కనిపిస్తుందో లేదో తెలియదు కానండి, అప్పుడు ఇంత అంటే అప్పుడులో ఇంత టాలెంటెడ్ ఉండేవారు అనిపించింది. ఎంత బాగా చెక్కి ఎంత బాగా డిజైన్ చేశారండి. ఇవి కరెన్సీ అండి అప్పుడిది అనమాట. బాబుకైతే చాలా నచ్చి ఫొటోస్ తీయమన్నాడు, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్కి చూపిస్తానన్నాడు. పాప ఓకే వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, వాడికి దానికి అర్థమవుతుందో లేదో తెలియదు. క్లాస్ టీచర్ అడిగినప్పుడు కొంత అది ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలండి. ఇంత కష్టపడి ఈ వేడిలో వెళ్ళాం కదా అందుకోసం అనమాట, అంతే. సో తర్వాత ఆ ఫొటోస్ అన్నీ తీసుకున్నానండి, ఎందుకంటే మా బాబు చెప్పాడు కాబట్టి. అండ్ వ్లాగ్ కోసం కూడా యూజ్ అవుతుందండి. ఇంకో రూమ్లో ఫొటోస్ ఉన్నాయండి రాజులవి, అంటే రియల్ ఫొటోస్ అనమాట. చాలా బాగున్నాయి. అలాగే కొన్ని రైటింగ్ లెటర్స్ లాగా ఏవో ఉన్నాయండి, అవి నాకు అర్థం కాలేదు. మా ఆయనకి అడగాలి యాక్చువల్లీ, ఏంటని అడుగుదాం అనుకుని మర్చిపోయాను. తర్వాత ఇదోటి అండి, ఇది కూడా వెండితో అనమాట చేశారు. సో మాకు లేట్ అయిపోతుందని ఫాస్ట్గా మేము చూసామండి. కొన్ని కవర్ చేశాను, బట్ నాకు అనిపించింది ఇంకొంచెం అర్లీగా వెళ్తే బాగుందని. అండ్ ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ పెట్టారండి. సో అంత వేడి మాకు తెలియలేదు, కొంచెం గాలి వేసిందనమాట. అండ్ ఇంకో రూమ్లో మొత్తం ఇదంతా క్రాకరీ యూనిట్ అనమాట. చూస్తే కొన్ని మనకి మార్కెట్లో దొరికినట్టే ఉన్నాయి, కొన్ని ఏమో నవాబ్ స్టైల్లో ఉన్నాయన్నమాట. కొన్ని చూసి అబ్బా మన హైదరాబాద్లో ఇవి దొరుకుతాయి కదా అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ ఏమో చిన్నది కిచెన్ సెట్ లాగా ఉందండి. మా పాపకి అది బాగా నచ్చి వాళ్ళకి అడుగు మనం కొనుక్కుందాం, నాకు ఇది నచ్చింది, నాకు తీసుకొని వెళ్ళిపోదాం అన్నదనమాట. నేను అన్నాను ఇది రాజులు అప్పుడు యూజ్ చేసింది, ఇది కిచెన్ సెట్ కాదు అని. నెక్స్ట్ ఏమో ఇంకో రూమ్లోనండి గన్స్, కత్తిలు అవన్నీ ఉన్నాయన్నమాట. చిన్న గన్ నుంచి పెద్ద గన్ను, బుల్లెట్స్ అంటారు కదా అవి అన్నీ ఉన్నాయి. అండ్ అప్పుడులో రాజులు ఫైట్ చేసినప్పుడు ఏవి యూజ్ చేసేవారో దాని పేర్లు కూడా నాకు తెలియదు అనుకోండి, బట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మా అబ్బాయి ఎక్కువగా ఇష్టపడ్డాడండి ఈ ఏరియా అనమాట, ఎందుకంటే గన్స్ బాయ్స్ కదండి, వాళ్ళకి అవే నచ్చుతాయి. మా పాప ఏదో వచ్చా ఇలా ఉంటుందా గన్ అంటారా దీన్ని అని వాళ్ళ అన్నకు అడుగుతుందనమాట. ఎనీవేస్ బాబు అయితే బాగా ఎంజాయ్ చేశాడు పాప కన్నా. పాప ఎంజాయ్ చేస్తుంది కానీ ఎందుకంటే వాళ్ళ అన్న ఎంజాయ్ చేస్తున్నాడు కాబట్టి అది ఎంజాయ్ చేస్తుంది అనమాట. దానికేం ఎక్కిందేమో నాకు అనిపించలేదు. తర్వాత ఏంటి ఇక్కడ అంటే రాణీలు ఏ బట్టలు వేసుకునేవారో అవి ఉన్నాయన్నమాట. రాణీలు చీరలు కట్టుకున్నారండి, భలే ఉన్నాయండి ఆ చీరలు అయితే, లేటెస్ట్ డిజైన్స్. చాలాసేపు ఆ చీరలు అలా చూసుకొని ఉంటే మా ఆయన నన్ను వేడిపిస్తున్నారనమాట. చీరలు బట్టలు చూస్తే అక్కడే ఉండిపోతావా, రా ముందుకు రా, టైం అయిపోతుంది అని చెప్పి. లేడీస్ అంటే అంతే కదండి, చీరలు చూస్తే డెఫినెట్గా ఒక 5 నిమిషాలు అక్కడ ఆగమా చెప్పండి. సో అలా ఈ చీరలు చూసిన తర్వాత నెక్స్ట్ ఏంటి కార్లు ఉన్నాయండి, చాలా బాగున్నాయండి. పాత మోడల్ కార్లు అనమాట. అబ్బా ఎంత పెద్ద పెద్ద కార్లో, నేను ఆర్ఆర్ మూవీలో కొన్ని పాత మూవీస్లో చూశానండి ఆ కార్లు. అబ్బా బాగా వెల్ మెయింటైన్ చేశారు, మంచి కలర్ కొత్తగా ఉన్నాయన్నమాట. ఇలా గాజు అద్దం లోపల పెట్టారనమాట. చాలా బాగుందండి, నాకైతే ఇది భలే నచ్చింది. ఫొటోస్ కూడా దిగాను నేను. చూడండి ఎంత పెద్ద పెద్ద కార్లు. నేను మా ఆయనకి అడిగానండి ఏంటి ఇంత పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి, ఇప్పుడేంటి చిన్న చిన్న కార్లు ఉన్నాయంటే మా ఆయన చెప్పారు ఏంటంటే అప్పట్లో మగవాళ్ళు అండ్ ఆడవాళ్ళు మంచి హైట్ ఉండేవారట, 6 feet అలా ఉండేవారట అందరూని. సో ఇప్పుడు జనరేషన్ అలాగా హైట్ తగ్గిపోతుంది, అప్పట్లో చాలా హైట్గా ఉండేవారు, అందుకే డోర్లు కూడా చాలా హైట్గా ఉండేవట. అండ్ అంటే అతను చెప్పాక నేను ఆలోచిస్తే మా తాత కూడా 60 ఉండేవారనమాట, వాళ్ళ డాడీ కూడా 62 అని. తర్వాత మా డాడీ వరకు వస్తే మాత్రం హైట్ తగ్గిపోయిందండి. మా డాడీ 5'4", ఇంకా తగ్గినంత, అలాగే హైట్లు తక్కువ అంత 6'2", 6'4" అంతా ఈ జనరేషన్లో చాలా తక్కువగా కనిపిస్తున్నారు అనమాట. ఆలోచిస్తే నాకు అది రైట్ అనిపించింది. అండ్ నెక్స్ట్ రూమ్లో ఫర్నిచర్ ఉందండి. ఫర్నిచర్ అంటే మనకి హైదరాబాద్లో కూడా ఇలాంటి ఫర్నిచర్ దొరుకుతుందేమో అనిపించింది అనమాట. అంత ఓల్డ్ అని నాకు అనిపించలేదు ఆ ఫర్నిచర్ చూస్తే. జస్ట్ పైనుంచి చూడాలండి, లోపల ఎంట్రీ లేదు, బయట నుంచి అలా చూసి వచ్చాము. ఇక్కడ చూడండి చెట్టు ఎంత బాగుందో, ఎంత బాగా కట్ చేశారంటే లోపల కూర్చున్నారనుకోండి ఎండ వర్షం ఏది మీకు తగలదనమాట, అంత బాగుంది. అండ్ ఎంత పెద్ద పెద్ద లాన్స్ ఉన్నాయండి. ఐ థింక్ రాజులు రాణీలు ఈవినింగ్ ఇలా వాక్ చేసేవారేమో ఇక్కడ. వాళ్ళు ఇంకా బయటికి వెళ్ళక్కర్లేదండి, అదొక సిటీలా ఉందన్నమాట, అన్నీ అక్కడే ఉంటాయి.
తర్వాత మేము కొంచెం చిప్స్ డ్రింక్స్ తీసుకున్నామండి. అక్కడ కూర్చొని చిప్స్ డ్రింక్స్ కొంచెం తినిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో అయిపోయిందండి మాది డే అవుటింగ్ అనమాట. మేము ప్యాలెస్కి వెళ్ళాము, లంచ్ చేసాము. ఇంకెక్కడికి వెళ్తున్నాము జగదీష్? ఇంటికి. టీయో కాఫీ తాగించవా మరి? బుక్ స్టోర్ అని మా అబ్బాయి అంటున్నాడు. ఏంటి నీకు కూడా? ఇంకా మేము సాటిస్ఫై అవ్వలేదన్నమాట. ఇంకా మేము బయట తిరగాలనుకుంటున్నాం. నాకైతే కాఫీ అయినా టీ అయినా కావాలి. చాలా అంటే ఈవినింగ్ 6 అవుతుంది. అప్పుడే ఇంటికి ఏమి వెళ్తాం చెప్పండి? డిన్నర్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి. ఏమంటావు? బుక్ స్టోర్స్కి అయితే వెళ్ళాం, ఎందుకంటే చాలా ఇంట్లో బుక్స్ ఉన్నాయి, అవే చదవలేదు వాడు. సో మేము బుక్ స్టోర్కి అయితే వెళ్ళాం. మా అనన్యకి ఎక్కడికి వెళ్ళాలి? ఏం నీకు కూడా ఏం కావాలి? ఏం కావాలి నీకు కూడా? ఓకే, ఏటో తెలీదండి, ఎక్కడికి వెళ్ళాలో ఏంటో తెలియదు. కానీ ఇంటికి మాత్రం వెళ్ళకూడదు అనమాట మా పాపకి. అలా రోడ్ మీదే ఉండాలి అది. సో ఎనీవేస్ అండి, మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో. సో ఈ వ్లాగ్ ఈ వ్లాగ్ మా పాప గోల్ పెడుతూనే ఉంటుంది. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అనమాట. సో మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.